ప్రపంచం ఇప్పుడు యుద్ధం గుప్పెట్లో ఉంది. ఏ క్షణం ఏదైనా ఎక్కడైనా జరపగలిగే టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని మృత్యుభయం గుప్పెట్లో నలిపేస్తోంది. ఒకప్పటి రెండో ప్రపంచ యుద్ధం నాటికి అణుబాంబు లేదు, కానీ ఇప్పుడు అదే మృత్యుపాశమై ప్రపంచ దేశాల ఉనికిపై సవాలు విసురుతున్నది. ఈ దశలో ఇప్పుడు ఎలాంటి అణుదాడి జరిగినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సురక్షితమైన బంకర్లోకి వెళ్లి తలదాచుకోగలరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అలనాటి ట్రుమెన్ దగ్గర నుంచి ప్రస్తుత ట్రంప్ వరకు అమెరికా అధ్యక్షులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అణుదాడి జరిగిన వెంటనే ట్రంప్ను ఇప్పుడు సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు. క్షణాల్లో అక్కడికి చేరుకునేందుకు అధ్యక్షుడికి అనేక మార్గాలు సిద్ధంగా ఉంటాయి. అందులో ఒక బంకర్ వైట్ హౌస్ కిందే ఉంటుంది. ఎలాంటి దాడినైనా తట్టుకునేలా దీన్ని 1950లో నిర్మించారు. మరొకటి వర్జీనియాలోని బ్లూ రిడ్జ్ పర్వతాల్లో ఉంది. ఇక్కడికి వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకటి వెస్ట్ పామ్ బీచ్ లో అధ్యక్షుడి గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఉంది. దీన్ని బాంబులు నిల్వ చేసేందుకు ఉపయోగించేవాళ్ళు. బాంబు షెల్టర్లను చూస్తే అనుభయాలు తలెత్తిన ప్రతిసారి అధ్యక్షుడిని కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అర్థమవుతుంది. అణుయుద్ధం అనేది కొందరికి ఊహకందని విషయం, మరికొందరు మాత్రం దాని గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అయితే నేరుగా అణుదాడి చేస్తే ఏ ఒక్క బంకర్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు. అణుదాడి దాని నుంచి వెలువడే వేడి నుంచి తట్టుకోగలిగిన రక్షణ ఈ బంకర్లకు లేదని షెల్టర్ ఇన్ అమెరికా కల్చర్ రచయిత కెన్నీతో రోస్ అన్నారు. ఒకవేళ తొలిదాడి నుంచి అధ్యక్షుడు బతికి బయటపడితే అప్పుడు అతడిని సురక్షితమైన బంకర్లోకి తరలిస్తారు. ప్రపంచం మొత్తం తగలబడిపోతున్నా దేశాన్ని పాలించేందుకు అనువైన అన్ని వసతులు ఆ బంకర్లో ఉండాలి. అందుకే అమెరికా అధికారులు సురక్షిత ప్రాంతంలో అధ్యక్షుడి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.